Today concept is queue. Queue is a linear data structure where the first element is inserted from one end called rear and deleted from the other end called as front. ఈ యొక్క క్యూస్కి వచ్చేటప్పటికి క్యూ అనే డేటా స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి 2 పాయింటర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఇన్సర్టెడ్ ఫ్రమ్ వన్ ఎండ్ కాల్డ్ రేర్ అంటాం. నెక్స్ట్ డిలీటెడ్ ఫ్రమ్ ది అదర్ ఎండ్ కాల్డ్ యాజ్ ఫ్రంట్ అని చెప్పడం జరుగుతుంది. ఫ్రంట్ పాయింటర్ అండ్ రేర్ పాయింటర్స్ అని చెప్పి 2 పాయింటర్స్ని ఇన్ క్యూలో తీసుకోవడం జరుగుతుంది. ఫ్రంట్ పాయింట్స్ టు ది బిగినింగ్ ఆఫ్ ది క్యూ. క్యూకి బిగినింగ్లో ఫ్రంట్ పాయింటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ రేర్ పాయింటర్స్ టు ది ఎండ్ ఆఫ్ ది క్యూ. ఎండ్ ఆఫ్ ది క్యూ ఏదైతే తీసుకుంటున్నామో ఆ క్యూకి ఎండింగ్లో మనకి రేర్ పాయింటర్ అనేది ఉండడం జరుగుతుంది. క్యూ ఫాలోస్ ది ఫిఫో అని చెప్పడం జరుగుతుంది. ఫిఫో అంటే ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ స్ట్రక్చర్. క్యూ ఫాలోస్ ది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్ లేదా స్ట్రాటజీ అని కూడా చెప్పచ్చు. అకార్డింగ్ టు ఇట్స్ FIFO structure, ఎలిమెంట్స్ ఇన్సర్టెడ్ ఫస్ట్ విల్ ఆల్సో బి రిమూవ్డ్ ఫస్ట్. ఈ యొక్క ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్ అంటే ఏంటంటే ఏదైతే ఒక డేటా ఎలిమెంట్ తీసుకుంటామో ఆ డేటా ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు అది ఫస్ట్ రిమూవ్ కానీ డిలీట్ కానీ అవ్వడం జరుగుతుంది. ఇన్ ఎ క్యూ వన్ అండ్ ఈజ్ ఆల్వైస్ యూజ్డ్ టు ఇన్సర్ట్ డేటా. ఎన్క్యూ అనే ఫంక్షన్ని అండ్ డీక్యూ అనే 2 ఫంక్షన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎన్క్యూ అంటే ఏంటంటే ఎంటర్ ది క్యూ, క్యూలోనికి డేటాని ఎంటర్ చేయడం. డీక్యూ అంటే ఏంటంటే డిలీట్ చేయడం. ఏదైతే క్యూ అనేది ఉంటుందో అందులో నుంచి డేటా ఎలిమెంట్స్ని ఎంటర్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఎన్క్యూ అంటాం. డిలీట్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్ని డీక్యూ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్క్యూ అండ్ డీక్యూ ఆర్ 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ యూజ్డ్ ఇన్ ఏ క్యూ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవి 2 కూడా చాలా ఇంపార్టెంట్గా క్యూస్లు చెప్తాం. కంపల్సరీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఆ 2 ఫంక్షన్స్ ఇన్సర్ట్ చేయడానికి ఒకటి, డిలీట్ చేయడానికి ఒకటి. అదేవిధంగా క్యూకి వచ్చేటప్పటికి 2 పాయింటర్స్ ఉంటాయి. అవి ఫ్రంట్ అండ్ రేర్ అనేటువంటి 2 పాయింటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్ చూస్తే ఇందులో క్లియర్గా మనకు కనిపిస్తుంది ఫ్రంట్ అండ్ రేర్ అనేవి 2 పాయింటర్స్ ఉన్నాయి. ఇక్కడ డేటా స్ట్రక్చర్గా తీసుకునేది ఏం తీసుకున్నామంటే అరేని బేస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్ అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా స్టార్టెడ్ విత్ 0 తోటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు 0 పొజిషన్లో ఉన్నప్పుడు క్యూ ఈజ్ ఎంటీ. క్యూ అనేది ఎంటీగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఫ్రంట్ ఈక్వల్ టు 0లో ఉంది, రేర్ ఈక్వల్ టు 2లో ఉండడం జరిగింది. డయాగ్రామ్లో రేర్ ఈక్వల్ టు 2లో ఉంది అని అంటే డేటా ఎలిమెంట్స్ అనేవి మనం ఇన్సర్ట్ చేస్తూ వచ్చాం. ఇన్సర్ట్ చేసినప్పుడు రేర్ పాయింటర్ ద్వారా మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ ఎలిమెంట్ ద్వారా ఫ్రంట్ పాయింటర్ ద్వారా ఏం చేస్తామంటే డిలీట్ చేస్తాం. రేర్ని బేస్ చేసి ఏం చేస్తామంటే ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది చూడండి. ఫ్రంట్ని బేస్ చేసుకుని ఏం చేస్తామంటే డిలీట్ అన్ ఎలిమెంట్, రేర్ని బేస్ చేసుకుని ఏం చేస్తామంటే ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ క్యూ అని చెప్పేసి బేసిక్ ఆపరేషన్స్గా మనం 5 ఆపరేషన్స్ చెప్తాం. ఇందులో ఎన్క్యూ, డీక్యూ, ఇనిషియలైజేషన్, ఫ్రంట్ అండ్ రేర్ అనేవి ఈ 5 కూడా మెయిన్లీ మనకి ఇందులో 2 ఆపరేషన్స్ మెయిన్లీ. ఎన్క్యూ అంటే ఏంటంటే ఎంటర్ చేయడం కోసం మనం యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఫంక్షన్ డిఫైన్స్ ద ఆపరేషన్ ఫర్ యాడింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ టు క్యూ. ఎంటర్ క్యూ అంటే ఏంటంటే యాడింగ్ యాన్ ఎలిమెంట్. మెయిన్గా యాడింగ్ యాన్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ని యాడ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అదేవిధంగా డీక్యూ అనేది దేనికోసం అంటే రిమూవింగ్ యాన్ ఎలిమెంట్ ఫ్రమ్ క్యూ నుంచి మనము ఒక ఎలిమెంట్ని రిమూవ్ కానీ డిలీట్ కానీ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని డీక్యూ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇనిషియలైజేషన్, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇనిషియలైజింగ్ ది క్యూ. ఇనిషియలైజింగ్ చేయడం కోసం అంటే ఒక ఫస్ట్ అరే తీసుకునేటప్పుడు దాని పర్టికులర్ సైజ్ డిక్లేర్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఇనిషియలైజింగ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 2 పాయింటర్స్ అని చెప్పాం, ఫ్రంట్ అండ్ రేర్ అని. ఆ 2 పాయింటర్స్ని కూడా మనం వేరియబుల్స్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యూ ఇంప్లిమెంటేషన్. క్యూని ఇంప్లిమెంట్ చేయడం కోసం యూజ్ చేసేది ఏంటంటే అరే అండ్ లింక్ లిస్ట్ అనే 2ని, ఈ రెండింటిని కూడా బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే క్యూస్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అరే ఈజ్ ఈజియెస్ట్ వే టు ఇంప్లిమెంట్ ఏ క్యూని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఈజియెస్ట్గా ఉండేది
అరే. నెక్స్ట్ అదేవిధంగా లింక్డ్ లిస్ట్ని బేస్ చేసుకుని కూడా క్యూని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ డయాగ్రామ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి ఇండెక్స్ 0తో స్టార్ట్ అయింది. 0 1 2 3 4 5 6 7 అనేది సైజ్ తీసుకోవడం జరిగింది. మన ఇష్టం. ఇనిషియలైజేషన్ అనేది మన ఇష్టం, మనం ఎంతైనా సైజ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ వచ్చేటప్పటికి 10 దగ్గర ఉంది, అది ఫస్ట్ 5000 అనే అడ్రస్ తీసుకోవడం జరిగింది. రేర్ వచ్చేటప్పటికి 5020 అనే అడ్రస్ దగ్గర ఉండడం జరిగింది. తర్వాత ఇన్సర్ట్ ఎట్ ది రేర్ని బేస్ చేసుకుని ఏం చేశాడంటే ఒక డేటా ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఆ డేటా ఎలిమెంట్ యొక్క వాల్యూ ఎంతంటే 66 అనేది డేటా ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏం చేశాడంటే డిలీట్ చేయడం జరిగింది. డిలీట్ చేసినప్పుడు ఫ్రంట్ ఎండ్ని బేస్ చేసుకుని మనం డిలీట్ చేస్తామని చెప్పాం. ఫ్రంట్ నుంచి 10 అనే డేటా ఎలిమెంట్ని డిలీట్ చేయడం జరిగింది. డిలీట్ చేసిన తర్వాత ఏమైందంటే షిఫ్ట్ 1 ఇండెక్స్ ఆల్ వాల్యూ రేర్ టు ఫ్రంట్ ఆఫ్టర్ డిలీట్ ఫ్రంట్ వాల్యూ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే ఒక వాల్యూని మనం డిలీట్ చేస్తామో, డిలీట్ చేసిన తర్వాత ఫ్రంట్ నుంచి డిలీట్ చేసిన తర్వాత ప్రతి డేటా ఎలిమెంట్ కూడా వన్స్ టైం షిఫ్ట్ అవ్వాలి ఫార్వర్డ్, ముందుకి ఒక డేటా ఎలిమెంట్ అనేది షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అసలు మెయిన్లీ ఫస్ట్ క్యూ ఈజ్ ద అల్గారిథమ్, స్టాక్ అండ్ క్యూస్ ఈజ్ ద అల్గారిథమ్స్. ఈ అల్గారిథమ్స్ని బేస్ చేసి మనం ఎలాగైతే రాస్తామో అట్టి రీతిగా ప్రోగ్రామ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఫ్రంట్ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం, రేర్ అండ్ ఫ్రంట్ పొజిషన్స్ రెండు కూడా ఈక్వల్ అయిపోతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే షిఫ్టెడ్ అనేది రాసుకోమో అప్పుడు ఆటోమేటిక్గా రెండు పొజిషన్స్ ఈక్వల్ అయిపోతే నెక్స్ట్ డేటా ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయడం పాసిబిలిటీ అవ్వదు. కానీ ఎప్పుడైతే మనం షిఫ్ట్ అనేటువంటి కండిషన్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డేటా ఎలిమెంట్స్ అనేవి మనం ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు. ఫర్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్గా మనకి 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. ద ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి చూడండి, టికెట్స్ అనేది తీసుకోవడం జరిగింది. టికెట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి సమ్ పర్సన్స్ అంతా కూడా ఒక పర్టికులర్ లైన్లో ఉన్నట్టు చూస్తున్నాం. అదేవిధంగా మనం రియల్ టైం ఎగ్జాంపుల్గా చెప్పుకునేటప్పుడు కానీ బస్ టికెట్స్ కానీ, రైల్వే టికెట్స్ కానీ, సో మూవీ టికెట్స్ కానీ, ఇటువంటి ప్రతి దానికి కూడా మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో క్యూలో ఉండడం జరుగుతుంది. సేమ్ మేనర్ ఫస్ట్ ఏ పర్సన్ అయితే క్యూలో ఉంటాడో ఆ పర్సన్కి టికెట్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్. నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి కార్లన్నీ తీసుకోవడం జరిగింది ఆన్ ది రోడ్డు మీద పర్టికులర్ కార్లన్నిటిని కూడా వన్ వేలో తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇన్ అయినటువంటి వెహికల్ ఏమవుతుందంటే ఫస్ట్ అవుట్ అవుతుంది. సేమ్ యాజ్ పర్ యాజ్ లాస్ట్ ఇన్ అయినటువంటి వెహికల్ అంతా కూడా లాస్ట్ అవుట్ అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, ఇటువంటి ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ అనేవి మనం క్యూస్కి చెప్పడానికి ఉంటుంది ఫ్రెండ్స్లో.